దేవుని కంటే ముందు పడిపోవడం ఎందుకు? ఇశ్రాయేలులు చేసిన యాత్రలో ఒక నియమమును పాటించినారు. ప్రత్యక్ష గుడారము మీద నుంచి మేఘ స్తంభము పైకెత్తబడి ముందుకు కొనసాగుతేనే వాళ్ళు కూడా ప్రయాణము చేసేవారు. ఒకవేళ ఆ మేఘము ప్రత్యక్ష గుడారం మీద నెల రోజుల పాటు ఉంటే ఆ నెల రోజులు అలాగే ఉండేవారు. ఏడాది ఉంటే ఏడాది కూడా అలాగే ఉండేవారు. నెల రోజులు ఉంటే కొన్ని స్థలాలలో దేవుడు ఒకటే రోజు ఉండేవాడు, మళ్ళీ తెల్లారిసే వరకు మీదికి మేఘం లేపి ముందుకు సాగేవాడు దేవుడు. కొన్ని స్థలాల్లో వారం రోజులు ఉండేవాడు దేవుడు, కొన్ని స్థలాల్లో నెల రోజులు, కొన్ని స్థలాల్లో సంవత్సర కాలం ఉన్నాడు దేవుడు. ఎందుకున్నాడు మరి? ఒక చోటనేమో ఒకటే రోజు, మరొక చోట వారము, మరొక చోట నెల, మరొక చోట సంవత్సరం ఎందుకున్నాడు అంటే, ఎక్కడనైతే ఎక్కువ కాలం దేవుడు ఆగాడో ఆ ఘట్టములో మనం నేర్చుకోవలసిన అంశములు చాలా ఉన్నాయన్నమాట.